నమస్తే, వెల్కమ్ టు ముస్లిం ఛానల్. నా పేరు నాగేంద్ర రెడ్డి. మన ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. దాన్ని వారే కాదు, వైఎస్ఆర్సీపీలు మిగిలిన నాయకులు కూడా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని జనసేన నాయకులు చాలామంది వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు ప్రస్తావిస్తారు అని చెప్పేసి ప్రశ్నిస్తూ వస్తుంటారు. వారి అజ్ఞానానికి నేను చింతిస్తూ వారి దృష్టికి, సమాజం దృష్టికి, మనం వారి దృష్టికి కళ్ళ ముందర పెట్టినా కానీ వారి ఎక్కుతుందో లేదో నాకు అనుమానం. కాబట్టి మిగిలిన సమాజానికి, మిగిలిన యువతకి దృష్టికి ఒకటి తీసుకురాదలుచుకున్నాను. యువకులారా, 1901లో మహాత్మా గాంధీ మొట్టమొదటిసారి కలకత్తా కాంగ్రెస్ మీటింగ్కి ఒక వాలంటీర్గా, ఒక సేవకుడుగా ఆయన హాజరవడం జరిగింది. ఆయన ఎవరో మన దేశంలో పెద్దగా అప్పుడు ఎవరికి పరిచయం లేదు, పెద్ద పెద్ద వాళ్ళకి ఆయనతో పరిచయాలు ఉన్నాయి తప్పితే దేశానికి, మీడియాకి పెద్దగా పరిచయం లేనటువంటి వ్యక్తి అతను వెళ్ళేటప్పటికీ వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, అక్కడ సేవ చేసేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు చూసి ఆయన ఎంతో విస్తుపోయారు. ఇదేంటి, ఎప్పుడు కూడాను ఈ నాయకులకి దృష్టిలో పడాలని నాయకులు చుట్టూ మూగుతారే కానీ ఆడ చుట్టుపక్కల సభా ప్రాంగణం నుంచి క్లీన్ చేయడానికి ఎవరు రారు, వాళ్ళు వాడుకునే పాయఖానాలు క్లీన్ చేసుకునేటువంటి దాని మీద శ్రద్ధ బెటర్ ఏంటి అని చెప్పేసి ఆయన మనస్తాపించింది. ఆయన చీపురు ఇది తీసుకొని, డబ్బా తీసుకొని పాయఖానాలు కడిగారు. ఆయన కడిగారు. వేరే వాళ్ళు వాడిచ్చినటువంటి పాయఖానాలు ఆయన కడిగారు. ఆయన ఊడ్చారు సభా ప్రాంగణాన్ని. మొట్టమొదటిసారి నాయకులను, వాలంటీర్లు ఆయన గమనించడం ఆరంభించారు. ఇతను ఎవరో పిచ్చోళ్ళలాగా ఉన్నాడే అనుకొని. ఆ తర్వాత దేశం మొత్తం కూడాను థర్డ్ క్లాస్, ఆయన ఫస్ట్ క్లాసు రైల్వే కంపార్ట్మెంట్లో ప్రయాణించగలిగే స్థితి ఉండి కూడాను థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఆయన ప్రయాణం చేస్తూ దేశాన్ని చూసి తర్వాత ఆయన సింపుల్ లివింగ్కి సాధారణ బట్టలు వేసుకొని ప్రజల్లో కలిసిపోతూ ఆయన నడవడి, రుజువర్తన, కమిట్మెంట్ అడుగడుగున చూపిస్తూ సాధారణమైనటువంటి ఒక జీవితం గడుపుతూ 10 మందికి ఆదర్శంగా ఉంటూ, ఆ రోజు ఆయన కట్టుకున్నటువంటి కొల్లాయి బట్టలు అంటారు కదా, వాటిని కొద్ది కాలం తర్వాత భారతదేశం మొత్తం కూడాను ఆయన నడత ద్వారా కొన్ని లక్షల మంది ఆయనలాగా నడిచేలాగా, సమాజానికి ఆదర్శంగా నిలబడే వాళ్ళని ఆయన తీర్చిదిద్దగలిగాడు. అటువంటి వాళ్ళల్లో మేము చూడగలిగినటువంటి చిట్ట చివరి వ్యక్తి, ఒక ప్రముఖ వ్యక్తి వాయులాల్ గోపాలకృష్ణయ్య గారు. ఆయన 100 సంవత్సరాలు దాటి బ్రతికారు కాబట్టి మేము చూడగలిగాం. ఆయన కూడా ఎంతో సింపుల్గాను చేతిలో ఒక సంచి పట్టుకొని ఆయన బట్టలు ఆయన ఉతుక్కుంటూ బస్సులలో, రైళ్లలో ప్రయాణిస్తూ సత్తెనపల్లికి అతి సాధారణ జీవితంతో కాంగ్రెస్ పార్టీ తరపు నిల్చుంటే ఆయన సత్తెనపల్లికి పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నిల్చున్న వాళ్ళలో ఎక్కువ మంది అలాగే ఉంటూ ఉండేవాళ్ళు. ఎందుకు? భారతదేశంలో భారతీయులు అందరూ కూడాను గాంధీ గారి సింప్లిసిటీని ఆదర్శించారు. గాంధీ గారిని చూసి ఎవరైతే వీళ్ళు ఫాలో అయ్యారో, మద్దూరు అన్నపూర్ణయ్య గారు కానీ ఇట్లాంటి మహానుభావులు అందరూ కూడా ఎవరైతే ఫాలో అయ్యారో వీళ్ళని ఆదరించారు. అంటే వారి యొక్క వ్యక్తిగత నడతే పెద్ద సిద్ధాంతాల పట్ల, ఆధ్యాత్మిక చింతన పట్ల పెద్దగా లోతైనటువంటి అధ్యయనం ఇట్లాంటివి కూడా ఏమీ లేకుండానే ఆయన వెంట నడిచారు. అట్లాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు మార్క్సిస్ట్ పార్టీ, అంటే ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ తొలితరం నాయకులలో ఆయన ఒకడు. పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రభావంతో ఆయన ఎంత సింపుల్గా జీవించారు ఏంటి అనేది ఈ తరం వాళ్ళకి తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకో, లేకపోతే బుక్స్ అన్న చదవండి. ఆయన ప్రభావంతో ఆయనైతే పెళ్లి చేసుకున్నారు కానీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాక పెళ్లి చేసుకున్నారు. పిల్లలు ప్రజాసేవ చేయడానికి అడ్డం అవుతారనే ఉద్దేశంతో ఆయనకున్న ఆస్తి మొత్తం కూడా సమాజానికి రాసిచ్చారు. ఆయన ఆస్తి రాసిచ్చినటువంటి నేపథ్యం ఎంతోమందికి రాష్ట్రంలో ఇన్స్పిరేషను. ఆ రకంగా ఎంతోమంది తమకున్న కొద్దో గొప్ప ఆస్తులన్నీ కూడా ఎన్నో చోట్ల రాసిచ్చారు. మీరు కనుక్కోండి, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఎంతోమంది ఆదర్శానికిలో పోటీ పడేవాళ్ళు. కమ్యూనిస్టులను, కాంగ్రెస్లు ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు అయినప్పటికీ ఆదర్శంలో పోటీపడి నిలిచారు.
ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలో కొంతమంది బతికే ఉన్నారనుకోండి అట్లాంటి మహానుభావులు. పుచ్చలపల్లి సుందరయ్య గారి వ్యక్తిగత నడత వల్ల శ్రీశ్రీ గారు, రావిశాస్త్రి గారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కూడాను ఆకర్షింపబడ్డారు. మార్క్సిజం గురించి ఎక్కువ తెలియకపోయినా, దాస్ క్యాపిటల్ గురించి చదవకపోయినా, కేవలం ఓకే కమ్యూనిస్ట్ ప్రభుత్వం వస్తే కనుక పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు మనకి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతారు కాబోలు. ఆయన జీవితం, ఆయన సింప్లిసిటీ అలాంటి వాళ్ళు అయితే మన జీవితాలు బాగుపడతాయేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని ఫాలో అయ్యారు. ఆ రోజు గాంధీని ఫాలో అయ్యారు, తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి గాంధీ గారి ఫాలోయర్స్ని ఫాలో అయ్యారు. నెహ్రూ గారిని మనం ఎన్ని రకాలుగా ఈ రోజున ఎన్నో ఘోరంగా ఎంత ట్రోల్ చేసినా ఆయన అత్యధిక కాలం ఆయన 11 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. అట్లాంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించి ఎంతోమందికి ఆదర్శంగా ఆయన నిలిచారు. అందుకనే శ్రీశ్రీ గారు అంటారు,